హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఎంసెట్ నిజంగా కష్టమా? సో కొంతమంది కార్పొరేట్ స్టూడెంట్స్ అన్నట్టుగా జేఈఈ మెయిన్స్ కంపారిజన్ చేస్తే ఎంసెట్ ఆఫ్టర్ ఆలా. సో అసలు ఎంసెట్లో క్వాలిఫై అవ్వడం ఈజీయా కష్టమా? మంచి కాలేజ్ సీట్ వస్తుందా? ఎంసెట్ త్రూ వెళ్ళి వేస్టా? ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మనమైతే మాట్లాడుకుందాం. ఈ లోపు కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన వీడియో మీ దాకా ఏదో ఒక రూపంలో వస్తుంది. జేఈఈ మెయిన్స్ కోసం, ఎంసెట్ కోసం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇన్స్టా త్రూ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే, సో ఎంసెట్ నిజంగా కష్టమా? 900 ఎబో వచ్చిన వాళ్ళల్లో కూడా ఎంసెట్లో క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్ ఉన్నారు. 1 మంత్లోనే ఎంసెట్ ప్రిపరేషన్ చేసి 10K లోపు ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఎంసెట్ ఈజీ కాదు, అలాగని కష్టం కాదు. వీ హ్యావ్ టు క్యాచ్ దట్ సోల్. సో ఐపీలో 900 ఎబో మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి నాలెడ్జ్ లేదంటారా? మరి ఎందుకు ఎంసెట్లో క్రాక్ అవ్వని స్టూడెంట్స్ యొక్క హిస్టరీ ఉంది అంటే, ఎంసెట్ సోల్ని పట్టుకోలేనట్టు. సో ఎంసెట్ సోల్ని మీరు పట్టుకోగలిగితే దాన్ని ఈజీ క్రాక్ చేసుకోవచ్చు. సో చాలామంది కార్పొరేట్ స్టూడెంట్స్, కార్పొరేట్ కాలేజ్ చదివిన స్టూడెంట్స్ ఫీలింగ్ ఉంటుంది, జేఈఈ మెయిన్స్ కష్టంగానే ఎంసెట్ ఆఫ్టర్ ఆల్ అని. అలా ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని ఇయర్స్లో జేఈఈ మెయిన్స్ ఫిజిక్స్ పేపర్తో పోల్చుకుంటే ఎంసెట్ ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్గా అడుగుతారు. మ్యాథ్స్ పేపర్ కూడా ఎంసెట్ పేపర్ టఫ్గా అడిగే రోజులు చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే జేఈఈ మెయిన్స్ ఒక నెగిటివ్ పాయింట్ ఉంది, నెగిటివ్ మార్కింగ్ దాని నెగిటివ్. ఆ నెగిటివ్ మార్కింగ్ వల్ల మన ఎబిలిటీస్ 100% యూటిలైజ్ చేయలేము. ఎంసెట్లో అలాంటి టెన్షన్స్ లేదు కాబట్టి 100% మన ఎబిలిటీస్ని యూజ్ చేస్తాం. రాని దాన్ని ఏదో ఒకటి పెట్టుకుని వస్తుంది ధైర్యంగా. జేఈఈ మెయిన్స్లో వచ్చిన దాన్నే ధైర్యంగా మనం పెట్టి రాలేము. కాబట్టి ఎంసెట్ని ఆ సోల్ని క్యాచ్ చేయగలిగితే మీరు ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేసుకుని మంచి కాలేజ్లో వెళ్ళగలుగుతారు. ఎలా సార్ ఆ సోల్ని క్యాచ్ చేయడం అంటే, సింపుల్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ చదువుకోవాలి అండ్ దాని బేస్డ్ సొల్యూషన్ చేసుకోవాలి. అవి టెస్ట్ రాసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు దాని సోల్ షార్ట్లో దాని సోల్ పట్టుకోవాలంటే ఇదే ట్రిక్. ఖచ్చితంగా ఎంసెట్ బేస్డ్ ఫార్ములాస్ చూసుకోవాలి. కొంత ఐపీ బేస్డ్ ఫార్ములాస్ వేరు, ఎంసెట్ బేస్డ్ ఫార్ములాస్ వేరు. ఎంసెట్ బేస్డ్ ఫార్ములాస్ చూసుకోండి. ఎంసెట్ బేస్డ్ ఫార్ములాస్ మన ఛానల్ నుంచి మనం అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఫాలో చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఐపీ బేస్డ్ ఫార్ములాస్ చదువుకుంటే ఎంసెట్కి మీకు దెబ్బ పడిపోతుంది. కాబట్టి మీరేం చేయాలి? ఖచ్చితంగా ఎంసెట్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ని ప్రిపేర్ అవ్వాలి. మన ఛానల్ మీకు సపోర్ట్ చేస్తుంది దానికోసం. అండ్ పీవైక్యూస్ని ప్రాపర్గా చదవాలి. అందులో ఉన్న సమ్మరీస్ని మీ సమ్మరైజ్ చేసి ఒక షార్ట్ నోట్ పెట్టండి. దాన్ని పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి. పీవైక్యూస్ టెస్ట్ రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాని సోల్ అన్న మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎంసెట్ని క్రాక్ చేయగలుగుతారు. సో ఎంసెట్ ఆఫ్టర్ ఆల్ అన్న లైట్ పనికిరాదు. ఎంసెట్ అమ్మో అన్నట్టుగా ఆ భయము పనికిరాదు. మీరు కేర్లెస్గా ఉండకూడదు, అలాగని ఓవర్ ఫియర్డ్గా కూడా ఉండకూడదు. ఒక న్యూట్రల్ పాయింట్తో జాగ్రత్తగా, కాన్సన్ట్రేటెడ్గా, సీరియస్గా ఫోకస్ చేస్తే యూ క్యాన్ క్యాచ్ దట్ సోల్ అండ్ ఖచ్చితంగా యూ క్యాన్ క్రాక్ ద ఎంసెట్. సో మీరు ఎంసెట్ క్రాక్ చేయడానికి మన ఛానల్ మీకు ఎంత హెల్ప్ చేస్తుంది. సో త్రూ అవుట్ ట్రావెల్ చేయండి టిల్ మీరు బీటెక్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు. ఆ తర్వాత కూడా మన ఛానల్ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరైతే వాళ్ళకి నెసెసిటీ ఉందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.